Aurora Makeup కంప్లీట్ న్యాచురల్ లుక్తో గ్లోసీ ఫినిష్ ఇస్తారు. వీళ్ళ బ్రైడల్ సర్వీస్ అండ్ గెస్ట్ మేకప్ సర్వీస్ మీద 30% ఆఫ్ ఉంది. వీడియోలో చూస్తున్నారు కదా, శారీ డ్రిప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది కదూ. వీళ్ళ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చాలా బాగా చేస్తారు. మన నెల్లూరులో శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా వీళ్ళే. వీళ్ళు మన మెజర్మెంట్స్ తీసుకొని మనకి తగ్గట్టుగా శారీ ప్రీప్లేట్ చేసి బాక్స్ ఫోల్డింగ్తో చాలా సెక్యూర్గా ఇస్తారు. మనం ప్రొఫెషనల్గా డ్రాప్ చేసుకోవచ్చు. అడ్రస్ ట్వింక్లింగ్ బ్రైట్స్, టెకెమిటా, ఆపోజిట్ నలంద అపార్ట్మెంట్, నెల్లూరు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. ఎమ్మెల్యేలు పార్టీ మారారంటూ వస్తున్న ప్రచారంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నారని ఒప్పుకున్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవచ్చు. గత 15 సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని కొంతైనా మనము రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి నేను దాదాపుగా సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఓట్ చోరీ సిగ్నేచర్ ప్రచారంలో ప్రజలు పాల్గొనాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. ప్రజలందరూ భాగస్వామ్యమై ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటూ కోరారు. I urge all of you to join our Vote Chori signature campaign. Just as every vote counts, every signature counts, every one of your voice standing up for democracy, standing up for the constitutional values which we are fighting for our constitution counts. क्योंकि तेलंगाना में भी एक ट्रंप था, मगर लोग ट्रंप को हटा दिए. जो मनमानी से चलाने वाला कोई भी ट्रंप हो सकता है. तो ट्रंप जो उनके रात को जो नींद पे कुछ आए, अगला दिन कुछ ऑर्डर देना, ये नहीं चलेगा ज़्यादा दिन. कुछ दिन के लिए ये प्रॉब्लम होने वाला है, मगर ये the problem is going to overcome. It is not going to affect our economy. It is going to affect even US economy. If they are reluctant to give visas, if they are reluctant to give admissions for Indians, all those institutes are going to come to India. I spoke to Harvard, I spoke to Stanford. I have initiated. Next month I am going to join in Harvard to learn something. I have invited them. London School of Economics also wanted to come. Purdue also wanted to come to Telangana. If Trump is not going to allow Indians, those universities are going to come our place. We are going place to US best of the best universities, even manufacturing. So it's only Trump. Maybe Trump 4 years tenure already has completed, maybe 1 year, another 3 years. We have to see how it is going to take. एक दिन बोलेगा मेरा दोस्त मोदी जी है, दूसरे दिन बोलेगा हिंदुस्तान को मैं टैक्सेस 50% लगाऊंगा. ये ऐसा मनमानी के दिल का राजा मन का जो डिसीजन है ऐसा नहीं चलने वाले. वो ज़्यादा दिन मैं समझता हूँ ये बड़ा कोई दिक्कत नहीं है. ये आसान है, मगर थोड़ा टाइम की बात है. Okay, thank you. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.
మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి పాలనలో ఏ పని చక్కగా అవడం లేదని, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుండే, ఇప్పుడు అస్సలు బాలేదని అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు జూబ్లీ హిల్స్ వైపు వస్తే ఏం పని చేయకుండా ఓట్ అడగడానికి ఎందుకు వచ్చారని అడుగుతాము. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. అవును. ఏ పార్టీ గెలిస్తే బాగుంటది? టీఆర్ఎస్ వెళ్తే బాగుంటది. ఇప్పుడు ఎందుకట్లా? ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసే పని ఏది పని బాగాలేదు. ఇప్పుడు ఒక పని ఏమి అవ్వటం లేదు. మా గల్లీకి రోడ్డు సంవత్సరం అయింది. ఈ రహమత్ నగర్ డివిజన్ లో ఇంతవరకు పని కాలేదు. ఏ పని చక్కగా కావటం లేదు. ఎన్నిసార్లు చెప్పినా రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఎవరు వచ్చి చూడటం లేదు ఇక్కడ. మరి మేము అన్ని ఇస్తున్నామో ఫ్రీ కరెంటు, గ్యాస్ 500కే ఇస్తున్నాం అని అంటున్నారు. గ్యాస్ ఇట్లా 500కు అస్సలు మాత్రం రావటం లేదు. ఫ్రీ కరెంట్ రావటం లేదు, ఫ్రీ గ్యాస్ రావటం లేదు, ఏం రావటం లేదు మాకు ఫ్రీ. ఎట్లా మరి కరెంట్ అన్న 24 గంటలు ఉంటుందా? ఉండటం లేదు. అంత ముందు ఎట్లా ఉంటుండే? బాగుంటుండే మొత్తం అట్లా. ఇప్పుడు అస్సలు బాగాలేదు మొత్తం. మరి మార్పు అంటుండే, మళ్ళీ మార్పు తీసుకొస్తా అంటుండే. ఏమన్నా ఈ 2 సంవత్సరాలలో మీకు ఏమన్నా ఏ మార్పు రాలేదు? అస్సలు ఏం మార్పు రాలేదు. ముందే బాగుండే, ఇప్పుడైతే మార్పు ఏం లేదు. ఇప్పుడు చేసే పనులు అసలు ఏం బాగాలేదు ఇప్పుడైతే. కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏం అడుగుతారు మీరు? జూబ్లీ ప్రజలు వస్తే ఇక్కడికి మీకు ఓట్లు అడగడానికి వచ్చారు అనుకో, కాంగ్రెస్ వాళ్ళు ఏం అడుగుతారు మీరు? ఏం అడుగుతాం? ఏం పనులు చేయలేదు, మీరు ఎందుకు వచ్చారో ఓటు అడగడానికి చెప్తాం. డైరెక్ట్ అడుగుతాం. మీరు ఏం చేశారు, మీ పనులు ఏమున్నాయి, ఒక్క పని కాలేదు. అలా షాదీ ముబారక్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఈ పని చేస్తా అన్నారు, చేయలేరు. ఏమని ఓట్లు అడుగుతున్నా అవసరాలు? ఎన్నిసార్లు చెప్పినాం ఇక్కడ ఈ పనులు చేయమని, అసలు చేయటం లేదు. రాత్రి పోనీకి రాకొచ్చింది, గల్లీలో మొత్తం పడిపోతున్నాము. సంవత్సరం అయింది తొవ్వి, ఇది ఇంతవరకు ఎవరు చేయలేదు. మరి ఇట్లా సంవత్సరం నుంచి ఇట్లే ఉంటే వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి అవపడతలేదా, లేకపోతే వాళ్ళు ఇక్కడ చర్యలు తీసుకోవట్లేదు? చూడటం లేదు సార్. ఎన్నిసార్లు పిలిచినా చూడటం లేదు. అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోతున్నారు. అధికారులకు కంప్లైంట్ ఇచ్చినాము, మున్సిపల్ వాళ్ళకి చెప్పినాము, అధికారులకు ఇచ్చినాము, అందరికి చెప్పినాము. అంత ముందు ఇదే ప్రాబ్లం చెప్తే ఎట్లా ఉంటుంది? అప్పుడే వస్తుండే, ఎంబటే వస్తే చూస్తుండే. మా ఎమ్మెల్యే గారు వస్తుండే అప్పుడే వెనకల్నే. ఇట్లా ఉండి పరిస్థితులు ఉండే వస్తుండే. ఇప్పుడు అసలు రావడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరు. నవీన్ యాదవ్ ఎవరు నిలబడతారట కాంగ్రెస్ నుంచి? ఎవరు నిలబడ్డా మరి ఎట్లా ఉంటుంది ఆయన? ఎవరైనా నిలబడి మేము ఇచ్చేదే కార్కే, కేసీఆర్ కే. అంతేనా? ఓకే. వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి పాలనలో ఏ పని చక్కగా అవడం లేదని, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుండే, ఇప్పుడు అస్సలు బాలేదని అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు జూబ్లీ హిల్స్ వైపు వస్తే ఏం పని చేయకుండా ఓట్ అడగడానికి ఎందుకు వచ్చారని అడుగుతాము. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. అవును. ఏ పార్టీ గెలిస్తే బాగుంటది? టీఆర్ఎస్ వెళ్తే బాగుంటది. ఇప్పుడు ఎందుకట్లా? ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసే పని ఏది పని బాగాలేదు. ఇప్పుడు ఒక పని ఏమి అవ్వటం లేదు. మా గల్లీకి రోడ్డు సంవత్సరం అయింది. ఈ రహమత్ నగర్ డివిజన్ లో ఇంతవరకు పని కాలేదు. ఏ పని చక్కగా కావటం లేదు. ఎన్నిసార్లు చెప్పినా రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఎవరు వచ్చి చూడటం లేదు ఇక్కడ. మరి మేము అన్ని ఇస్తున్నామో ఫ్రీ కరెంటు, గ్యాస్ 500కే ఇస్తున్నాం అని అంటున్నారు. గ్యాస్ ఇట్లా 500కు అస్సలు మాత్రం రావటం లేదు. ఫ్రీ కరెంట్ రావటం లేదు, ఫ్రీ గ్యాస్ రావటం లేదు, ఏం రావటం లేదు మాకు ఫ్రీ. ఎట్లా మరి కరెంట్ అన్న 24 గంటలు ఉంటుందా? ఉండటం లేదు. అంత ముందు ఎట్లా ఉంటుండే? బాగుంటుండే మొత్తం అట్లా. ఇప్పుడు అస్సలు బాగాలేదు మొత్తం. మరి మార్పు అంటుండే, మళ్ళీ మార్పు తీసుకొస్తా అంటుండే. ఏమన్నా ఈ 2 సంవత్సరాలలో మీకు ఏమన్నా ఏ మార్పు రాలేదు? అస్సలు ఏం మార్పు రాలేదు. ముందే బాగుండే, ఇప్పుడైతే మార్పు ఏం లేదు. ఇప్పుడు చేసే పనులు అసలు ఏం బాగాలేదు ఇప్పుడైతే. కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏం అడుగుతారు మీరు? జూబ్లీ ప్రజలు
జూబ్లీ ప్రజలు వస్తాయి. ఇక్కడికి మీకు ఓట్లు అడగడానికి వచ్చిర్రు అనుకో కాంగ్రెస్ వాళ్ళు ఏం అడుగుతారు మీరు? ఏం అడుగుతాం? ఏం పనులు చేయలేదు, మీరు ఎందుకు వచ్చారో ఓటు అడగడానికి చెప్తాం. డైరెక్ట్ అడుగుతాం. మీరు ఏం చేశారు, మీ పనులు ఏమున్నాయి, ఒక్క పని కాలేదు, అలా షాదీ ముబారక్ ఇస్తా అన్నారు ఇవ్వలేదు, తులం బంగారం ఇస్తా అన్నారు ఇవ్వలేదు, ఈ పని చేస్తా అన్నారు చేయలేరు, ఏమని ఓట్లు అడుగుతున్నారు అవసరాలు? ఎన్నిసార్లు చెప్పినాం ఇక్కడ ఈ పనులు చేయమని, అసలు చేయటం లేదు. రాత్రి పోనీకి రాకొచ్చింది, గల్లీలో మొత్తం పడిపోతున్నాము. సంవత్సరం అయింది తొవ్వి, ఇది ఇంతవరకు ఎవరు చేయలేదు. మరి ఇట్లా సంవత్సరం నుంచి ఇట్లే ఉంటే వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు అవపడతలేదా, లేకపోతే వాళ్ళు ఇక్కడ చర్యలు తీసుకోవట్లేదు? చూడటం లేదు సార్, ఎన్నిసార్లు పిలిచినా చూడటం లేదు. అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోతున్నారు. అధికారులకు కంప్లైంట్ ఇచ్చినాము, మున్సిపల్ వాళ్ళకి చెప్పినాము, అధికారులకు ఇచ్చినాము, అందరికి చెప్పినాము. అంత ముందు ఇదే ప్రాబ్లం చెప్తే ఎట్లా ఉంటుంది? అప్పుడే వస్తుండే, ఎంబటే వచ్చి చూస్తుండే, మా ఎమ్మెల్యే గారు వస్తుండే అప్పుడే వెనకల్నే. ఇట్లా ఉండి పరిస్థితులు ఉండే వస్తుండే. ఇప్పుడు అసలు రావడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరు. నవీన్ యాదవ్ ఎవరు నిలబడతారట కాంగ్రెస్ నుంచి, ఎవరు నిలబడ్డా మరి ఎట్లా ఉంటుంది ఆయన? ఎవరైనా నిలబడి మేము ఇచ్చేదే కేసీఆర్ కే. అంతేనా? ఓకే.